ఒక పిక్చరు. క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. ఫోటో ప్లీజ్. అమ్మ తొందరగా ఏంట్రా బాబు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరండి ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్ అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. నాకు అర్థం కాలేదు, అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు. తప్పే. సినిమా వేదికలపైన రాజకీయాలు అనేది ఎవరు మాట్లాడినా తప్పే, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే.